హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను మొన్న మా అత్తయ్య గారి దగ్గరికెళ్ళానండి. అప్పుడైతే వీడియో తీసుకున్నాను. ఆ చుట్టూ ఉన్న వాతావరణం అది నచ్చుతుంది నాకైతే. ఇది మా నిమ్మకాయ చెట్టు అండి. చెట్టు నిండా కాయలు ఉంటే కోస్తున్నట్టయితే వీడియో తీయలేదు కానీ మామూలుగా ఆ చుట్టూ ఉన్న వాతావరణం అది చెట్లయితే తీసుకున్నాను. చాలా కాయలు ఉన్నాయండి. ఇంకా రాలిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్న వరకు అయితే కోసుకున్నాను. మా అత్తయ్య గారు ఇంక అందరికి పంచిపెడుతూ ఉంటారు. కాయలు రాలిపోయినయల్లా అందరికి ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. చుట్టుపక్కనోళ్ళు అది పట్టుకెళ్తారు. తమలపాకు పాదైతే లేదు. ఇదివరకు ఇంకా మొక్కలుండి ఇప్పుడు ఇంకా కొంచెం పాములొచ్చేస్తున్నాయని అన్నీ కొట్టించారు. పనసకాయ, పంపర పనసకాయ, ఇంకా తమలపాకు పాదు ఇవన్నీ ఉన్నయమాట. అదొచ్చేసి మందార చెట్టండి. దాని నిండా కూడా పువ్వులున్నాయి. నేను కోసుకున్నా. ఇవొచ్చేసి రఫ్ నోట్స్‌లండి. మా పిల్లలు అడిగారంట మ్యాథ్స్ కోసం అయితే రఫ్ నోట్స్‌లో ఎక్కువ అవుతాయని ఒకసారి అడిగారంటండి. అందుకని పిల్లల కోసం అయితే కొనించారు. ఇంకా నిమ్మకాయలు కూడా కోసి తెచ్చుకున్నాం. ఇంట్లో ఉన్న వారికైతే స్నాక్స్ పెట్టించారు. బూర్లు, ఇంకా సన్న కారపూస, గవ్వలు. నేను వెళ్తున్నానని తెలిస్తే మా అత్తయ్య గారైతే ఇంకా ఇచ్చేవారు. నేను అప్పటికప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళానమాట. ఇవి మందార పూలండి. ఆయిల్ కాసుకుందాం అయితే తెచ్చుకున్నాను. ఈసారి ఆయిల్ కాసినప్పుడైతే మీకు చూపిస్తాను నేను. పువ్వులు కూడా చాలా ఉన్నాయన్నమాట. బాగా ఉన్నాయి. ఇంక అంతేనండి. ఇవైతే తెచ్చుకున్నాను. ఇవైతే పెట్టించారు మా అత్తగారు. ఇదిగోండి పువ్వులైతే చూడండి అవి కవర్‌లోంచి తీసేసి అలా అయితే వేసాను. ఈసారి ఆయిల్ కాస్తాను కదా! అప్పుడైతే చూపిస్తానండి మీకు. మందార పువ్వులతో అయితే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆయిల్‌లో వేసి కాసుకోవడం వల్ల. నిమ్మకాయలు ఇదిగోండి చిన్న కాయల చెట్టు, పెద్ద కాయల చెట్టు ఉంటదన్నమాట. పెద్ద కాయలు 2 రకాల కాయలు ఉన్నాయి. అవైతే కోసి తెచ్చుకున్నాను. అంతేనండి వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.